దేశమంతా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పైన దృష్టి సారించింది. ఇటు జాతీయ రాజకీయ పార్టీలతో పాటు కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా పకడ్బందీగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మీద దృష్టి సారించేసి ఎన్నికల ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ రోజుతో ఎన్నికల ప్రచారం ముగుస్తోంది. ప్రస్తుతం మనతో పాటు నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత గారు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు ఎన్నికల ప్రచారం ఎట్లా ముగిసింది, ఏమనుకుంటున్నారు జనాలు? ఇవాళ ఇవాళ రోజుతోని చాలా అన్ని మండలాలు టచ్ చేసామండి. దాదాపుగా ఒక ఎంపీ కాన్స్టిట్యున్సీలో వందలాది గ్రామాలు ఉంటాయి కాబట్టి అన్ని గ్రామాలకు వెళ్ళలేము. చాలా చోట్ల కొన్ని మేజర్ గ్రామాలను ప్రజలను కలిసే ప్రయత్నం చేస్తాము. ఇంకా మిగతా అన్ని మండల కేంద్రాల్లో కూడా చేయడం జరిగింది ప్రచారం. సో అక్కడికి అన్ని గ్రామాల నుంచి ప్రజల్ని కూడా మరి కలిసేటటువంటి ప్రయత్నం చేశాం. సో అల్టిమేట్గా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు నేను చేసేటటువంటి రిక్వెస్ట్ ఏంటంటే, ఒక ఎంపీ అభ్యర్థిగా మీరు నన్ను ఇదివరకు ఎన్నుకుంటే 5 సంవత్సరాలలో ఎంత పని చేయగలుగుతానో నా శక్తికి ఎక్కడ కూడా నేను తగ్గకుండా, శక్తి వంచన లేకుండా పనిచేశాను. కాబట్టి మీ అందరూ కూడా ఈసారి ఎన్నికలు వచ్చాయి, మరి ఆలోచించండి. నా పనితీరు బాగుందని చెప్పి మీకు అనిపిస్తే తప్పకుండా నాకే ఓటేసి మళ్ళీ గెలిపించండి. గత 5 సంవత్సరాల్లో మీరు చేసిన అభివృద్ధి అంటే 7 నియోజకవర్గాల్లో ఎట్లా ఉన్నది, ఏంది అసలు? అంటే ప్రధానంగా నిజామాబాద్ పార్లమెంట్ నుంచి ఇప్పటివరకు ఒక 11 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచిందండి. 3 సార్లు టీడీపీ పార్టీ గెలిచింది. ఒక్కసారి ఇండిపెండెంట్ నారాయణ రెడ్డి గారు గెలిచారు. ఒక్కసారి నేను గెలిచాను టీఆర్ఎస్ పార్టీ నుంచి. మొట్టమొదటి లోకల్ వ్యక్తి, ఆ తర్వాత మొట్టమొదటి మహిళ కూడా, మీరు కరెక్ట్ చెప్తున్నారు. ఆ తర్వాత ఇన్ని రోజులలో, ఈ 5 ఏళ్లలో 15,000 కోట్లు అభివృద్ధికి సంక్షేమానికి కలిపి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండడం వల్ల, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండడం వల్ల, కొన్ని కేంద్రం నుంచి నిధులు నేను కొట్లాడి తెచ్చుకోవడం వల్ల ఓవరాల్గా 15,000 కోట్లతోని నిజామాబాద్లో పనులు జరుగుతూ ఉన్నాయి. అది అభివృద్ధి కావచ్చు, ఇది వెల్ఫేర్ కావచ్చు, ఇవన్నీ కలిపి. సో ఇంత పెద్ద ఎత్తులో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మనకు ఎప్పుడు డబ్బు రాలేదు, ఎప్పుడు ఇంత అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. సో తప్పకుండా ఇవాళ వెల్ఫేర్ పొందుతున్నటువంటి వాళ్ళు, ఇవాళ పెన్షన్స్ పొందుతున్నటువంటి వాళ్ళు, ఇవాళ ప్రభుత్వ పథకాలు పొందుతున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని నిలబడతారు. ఎన్నిక ఏదైనా గెలుపు గులాబీదే అని చెప్పి నా విశ్వాసం. ఇప్పుడు ప్రజల నుండి ఏదైతే మీరు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు చేరేసి వాళ్ళ నుండి రెస్పాన్స్ ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుందండి. అంటే చాలా ఆత్మీయంగా మాకు వస్తున్నటువంటి పెన్షన్ కేసీఆర్ గారు ఇస్తున్నారు. మా పెద్ద కొడుకని, మా పెద్దన్నని, బీడీ కార్మికులు అయితే కంపెనీలు మూసేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మీరు ఇవ్వడం అన్నది చాలా ఆసరా అవుతుందని చెప్పడం. ఒంటరి మహిళలు ఇప్పుడు దాదాపుగా 11,000 మంది ఒంటరి మహిళలకు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో మనం పెన్షన్ ఇస్తున్నాం. వారి సంతోషానికి అవధులు లేవు. అసలు ఎవరూ లేనటువంటి మహిళలు, ఎటువంటి ఆధారం లేనటువంటి వారికి పెన్షన్ అన్నది జీవనాధారం అయిపోయింది. చాలా చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు అది పెరగబోతోంది కూడా. 1000 వచ్చేది ఇప్పుడు 2,000 కాబోతోంది. సో ఇంకా పెద్ద ఎత్తున ప్రజలకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. సో ఆ పథకాలు పొందుతున్నటువంటి వారందరూ ఇవాళ రైతన్నలు చూసుకుంటే 24 గంటల ఉచిత కరెంటు, రైతు బంధు, రైతు ఇన్సూరెన్స్, ఈ సమయానికి ఎరువులు ఇవ్వడం, సమయానికి విత్తనాలు అందేలా చూడడం, అన్నిటికన్నా ఎక్కువ ఒక 75 కోట్లతోని 125 టన్నుల మెట్రిక్ టన్నుల గోడౌన్ల నిర్మాణం ఈ 5 ఏళ్లలో చేయగలిగినామండి నిజామాబాద్ పార్లమెంట్ మొత్తం. మామూలు మాట కాదు. అంతకుముందు ఎక్కడన్నా దాచుకోవాలంటే కూడా పంటను ఎక్కడ పెట్టుకోలేని పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది. ప్రతి మండల్ హెడ్ క్వార్టర్లో మినిమం 5,000 మెట్రిక్ టన్నుల కెపాసిటీ గోడౌన్లు కొత్తగా నిర్మాణం చేయడం జరిగింది. సో ఇవన్నీ చూసుకున్నట్టయితే ఓవరాల్గా రైతన్నలకు సంతోషంగా ఉంది. ఇంకా కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు రైతు సమన్వయ సమితులు వచ్చినాయి కాబట్టి ఈ 5 ఏళ్లలో కేసీఆర్ గారు పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే పంట కాలనీలు ఏర్పాటు చేయాలి. ఏ రోజు ఏ పంట ఏ మార్కెట్కి వెళ్తుంది అన్నటువంటి నిర్ణయం ముందే జరగాలి. తద్వారా రైతుకు ధర అన్నది ఇంటి దగ్గరకు వచ్చి కట్టేటట్టు ఉండాలి. మనం కోరుకున్నంత ధర రావాలి. దానికోసం ప్రయత్నం జరుగుతుంది. సమయం పడుతుంది. ఎందుకంటే మనం ఆ పద్ధతికి, ఆ ఒరవడికి అలవాటు పడి ఎవరు ఏం పంటలు వేసుకోవాలని నిర్ణయించుకునేంత డిసిప్లిన్ మనకు వచ్చి అంత పద్ధతి ప్రకారం చేసుకోవడానికి సమయం పడుతుంది. కానీ ప్రయత్నం మొదలైంది కాబట్టి తప్పకుండా సాధ్యపడుతుంది. సో ఇట్లా రైతన్నలకు కూడా ఎక్కడికక్కడ బెనిఫిట్ చేశాం. వారంతా కూడా తప్పకుండా టీఆర్ఎస్ పార్టీతోని నిలబడడం జరుగుతుంది. అదేవిధంగా మహిళలు అయితే అనేకమైనటువంటి కార్యక్రమాలతో చాలా సంతోషంగా ఉన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ కావచ్చు, కేసీఆర్ కిట్స్ కావచ్చు. మీరు ఒక కేసీఆర్ కిట్స్ తీసుకుంటే గర్భవతులు 116,000 మంది ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నారు. అందులో 30,000 మందికి ఆపరేషన్స్ అయిపోయినాయి. ఇంకా 7-8 మంత్స్లో మిగతా అందరికి కూడా ఆపరేషన్స్ అయిపోతాయి. సో అంత నమ్మకం కేసీఆర్ గారు అంటే. ఇటువంటి పరిస్థితులలో మళ్ళీ కంటి పరీక్షలు చేసినాం. మనం చేస్తే 22 లక్షల మంది నిజామాబాద్ పార్లమెంట్ వ్యాప్తంగా కంటి పరీక్షలు చేసుకున్నారు.
సో వారందరూ ఖచ్చితంగా కేసీఆర్ గారిని గుర్తుపెట్టుకుంటారు కదండి, కేసీఆర్ గారిని, టీఆర్ఎస్ పార్టీని, ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యకలాపాలని. సో ఇవన్నీ కూడా ఎంపీల ఎన్నికలలో కూడా మాకు యాడ్ అవుతాయి. వారందరూ కూడా మమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తారని నేను నమ్ముతున్నాను. పార్లమెంట్లో అంటే మీరు ఇప్పటివరకు ఎన్ని రకాల ఇష్యూల మీద పోరాటం చేశారు, ఎన్ని రకాల అక్కడ నిలదీయడం జరిగింది నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కానీ? అంటే జనరల్గా అండి పార్లమెంట్లో అవకాశాలు చాలా తక్కువ వస్తాయి. మనము కాన్స్టెంట్గా ప్లాన్ చేసుకొని కొట్లాడితేనే అవకాశం వస్తుంది ఒకటి. రెండు, ఎంపీకి మాకు ఏమవుతుందంటే కమిటీస్ ఉంటాయి. కమిటీస్లో నేను 2 కమిటీస్లో ఉన్నాను. ఒకటి కామర్స్ కమిటీలో, నేను ఎవ్రీ ఇయర్ కామర్స్ కమిటీలోనే ఉంటాను మా పార్టీని రిక్వెస్ట్ చేసుకొని. ఎందుకంటే కామర్స్ కమిటీ ఆధ్వర్యంలోనే ఈ పసుపు ఏర్పాటు అంశం ఉన్నది. సో జరిగినటువంటి కామర్స్ కమిటీ మీటింగ్లన్నింటిలో ఎక్కడ వీలైతే అక్కడ నేను పసుపు బోర్డు ఇష్యూని లేవనెత్తడము, అడగడము, అది కాన్స్టెంట్గా జరుగుతుంది 5 సంవత్సరాల నుంచి. అందులో భాగంగానే కామర్స్ కమిటీ నేను హైదరాబాద్ కూడా తీసుకొచ్చాను. వచ్చినప్పుడు మన రైతన్నలందరినీ అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళని కల్పించడం జరిగింది. స్పైస్ బోర్డు ఆఫీసు ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది నిజామాబాద్లో. అంటే ఇవన్నీ కూడా ఒకరోజుతో అయ్యే పనులు కావు. ఉదాహరణకు అసలు పసుపు పంట మీద అవగాహన లేదు కామర్స్ డిపార్ట్మెంట్లో, స్పైస్ బోర్డు వాళ్ళకి లేదు. లేకపోతే ఫస్ట్ 2 ఇయర్స్ నాకు వాళ్ళకి అర్థం చేయించడానికే సరిపోయింది. ఇది ఇంపార్టెంట్ పంట, చాలా కష్టమైన పంట అంటే అప్పుడు నిర్మలా సీతారామన్ గారు సరే బాయిలర్స్ ఇద్దామని చెప్పారు సెంట్రల్ గవర్నమెంట్లో. కానీ ఆమె ఏం చేసిందంటే అండి, ఎంత అన్యాయం అంటే ఒక్క బాయిలర్ తెలంగాణకి ఇచ్చిందండి, మిగతా 90 బాయిలర్లు ఆంధ్రాకి ఇచ్చింది. చాలా ఘోరం. అంటే వివక్ష మనము ఇక్కడ తప్పించుకున్నా అక్కడ ఇక నేను అంటున్నా ఇవాళ అనాల్సిన సందర్భం కాబట్టి, అసలు ఇంట్రడ్యూస్ చేసి కాన్సెప్టు పసుపు రైతులకు ఇబ్బంది కాకుండా ఉండాలని నేను చెప్తే ఆమె ఆంధ్ర పసుపు రైతులకు ఇచ్చుకుంది. సరే ఇచ్చింది, పోనీ అక్కడ రైతులన్నా బాగుపడ్డారు, నాకు ఇబ్బంది లేదు. కానీ ఆమెకు రిపీటెడ్గా చెప్పాను నేను, పసుపు బోర్డు సపరేట్గా ఏర్పాటైతే తప్ప న్యాయం జరగదు, మీరు దయచేసి ఉన్న స్పైస్ బోర్డులో అది చేయండి అంటే ఆ ఉన్న స్పైస్ బోర్డును 5 ముక్కలు చేసింది బీజేపీ ప్రభుత్వం. చేసి మళ్ళీ పసుపుది మిర్చిది కలిపి 2 గుంటూరులో పెట్టారు మెయిన్ ఆఫీస్. అందుకని నేను అప్పుడు కొట్లాడి మీరు మెయిన్ ఆఫీస్ అక్కడ పెట్టారు, ఖచ్చితంగా మా జిల్లాలో ఆఫీస్ కావాలంటే ఇప్పుడు ఇక్కడ మన బ్యాంక్ కాలనీలో ఎక్కడనో వాళ్ళ ఆఫీస్ కూడా పెట్టారు, స్పైస్ బోర్డు ఆఫీస్ పెట్టారు. సో అసలు ఇది ఎప్పుడు జరగలే. స్పైస్ బోర్డు ఆఫీస్ ఇక్కడికి రావడం, ఒక 2 అధికారులు జిల్లాలో ఉండడం, దానితో మనం ఇంటరాక్ట్ అయ్యేటటువంటిది. స్పైస్ పార్క్ కూడా అంతే. నేను కొట్లాడి అసైడ్ అని ఒక స్కీమ్ ఉండే, ఈ స్కీమ్ ద్వారా మాకు కావాలి, మాకు పసుపు ఎక్కువ ఉంటుంది ఇక్కడ అంటే ఫస్ట్ ఇస్తా అని చెప్పారు. చెప్తే మేము 42 ఎకరాలు కొన్నాం. కొని స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇచ్చిన తర్వాత మా స్కీమ్లే తీసేసినామంటారు. అంటే బీజేపీ గవర్నమెంట్ ఎంత భయంకరంగా ట్రీట్ చేసిందంటే ఈ 5 సంవత్సరాలలో చేస్తే మళ్ళా కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి 32 కోట్లు మళ్ళీ మనమే తెచ్చుకొని ఇప్పుడు ఆ స్పైస్ పార్క్ అంటే ఒక ఎంపీగా కేంద్రంతో కొట్లాడి తేవాల్సిన నిధులలో అది స్పైస్ పార్క్ కావచ్చు, ఈ స్పైస్ బోర్డు ఆఫీస్ని నిజామాబాద్కి తెచ్చుకోవడం కావచ్చు, కామర్స్ కమిటీలో ఉండి నిరంతరం పసుపు బోర్డు యొక్క ఆవశ్యకతను వివరించడం కావచ్చు, కామర్స్ కమిటీని హైదరాబాద్కి ఇన్వైట్ చేసి ఇక్కడ రైతులను కల్పించడం కావచ్చు. పసుపు పంట బయటికి తీసినాకనేమో మనకు కామర్స్ అవుతుంది, పెట్టేటప్పుడేమో అగ్రికల్చర్ మినిస్ట్రీలో ఉంటుంది. సో ఒక ప్రత్యేక విమానంలో రైతన్నలందరి మా 7 నియోజకవర్గాల నుంచి రైతన్నలను తీసుకొని వెళ్ళి అగ్రికల్చర్ మినిస్టర్ని కల్పించి అసలు పసుపు కొత్త విత్తనాలు, కొత్త రకాల దీని మీద పరిశోధన కావాలని వారిని కల్పించడం జరిగింది. అట్లా అనేక కార్యక్రమాలు. అదేవిధంగా రైల్వే లైన్ కూడా పర్సనల్గా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతానండి. ఈ విషయంలో సంతోషంగా అనిపిస్తుంది నాకు. 2 ఏళ్ళు వెంటబడితే దాన్ని ప్రయారిటీ లిస్ట్లో పెట్టి మొత్తం డబ్బులు వచ్చినాయి. వచ్చిన తర్వాత కింద వర్క్ చేసేటప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంట్రాక్ట్ పట్టుకున్న వాళ్ళు కావాలని లేట్ చేస్తే మళ్ళీ వాళ్ళు వెంటబడి కలెక్టర్ గారిని పట్టుకొని అవన్నీ చేసి క్లియర్ చేస్తే ఇప్పుడు రైల్వే లైన్ నడుస్తుంది. సో అంటే ఈ అంశాలు ఎట్లా అంటే కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ సెంట్రల్లో అడ్డుపుల్లలే, పోనీ స్టేట్లో శాంక్షన్ అయ్యాక మళ్ళీ అడ్డుపుల్లలే. నాయకులు 2 పార్టీల వాళ్ళు మీదకెళ్ళి మొదలు పెడితే కింది వరకు ప్రజల ఆలోచన లేదు, ప్రజల పక్షాల పనిచేయాలన్న ఉద్దేశం లేదు. ఎన్నికలు ఉన్నా లేకున్నా రాజకీయమే చేస్తారు వాళ్ళు. టీఆర్ఎస్ పార్టీకి రాజకీయం అవసరమే, కానీ ఓన్లీ ఎన్నికలప్పుడే చేస్తాం మేము రాజకీయం. ఎన్నికలప్పుడు రాజకీయం కూడా ఏం చేస్తాం, మేము ఏం చేసినామో చెప్పుకుంటున్నాం, ఏం చేయలేదో చెప్తున్నాం, ఏం చేయలేదు ఇంకా ముందు ఏం చేస్తాం అది చెప్తున్నాం. అంతేగాని ప్రతి అడుగులో అడ్డుపడేటటువంటి నైజం టీఆర్ఎస్ పార్టీకి లేదు. కానీ బీజేపీ పార్టీ వల్ల మాత్రం రావాల్సినటువంటి చాలా నిధులు, చాలా అంశాలు మన రాష్ట్రానికి ఆగిపోయినాయి. రైల్వే లైన్లో మాత్రం ఒకటి గట్టిగా మనం కొట్లాడి 2 ఇయర్స్ వెంటబడి తెచ్చుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు అనేకమైన చిన్న రైల్వే పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి, అండర్ పాస్లు, ఓవర్ బ్రిడ్జ్లు. అవి కూడా రిపీటెడ్గా ఇక్కడ రైల్వే మన జిఎం ఉంటారు యాదవ్ అని, ఆయనతోని మా ఎమ్మెల్యేని తీసుకెళ్ళి 4-5 టైమ్స్ మీటింగ్ పెట్టించాం. సో ఎక్కడికక్కడ సమస్యలు. దానివల్ల ఏమైందంటే ఒక 900 crores అదనంగా రైల్వే చిన్న పనులకు నిధులు వచ్చాయి.
సో దాంతో కూడా చాలా మనకు మొత్తం పార్లమెంట్ నియోజకవర్గంలో సహాయం జరిగింది. ఇప్పుడు మా జగిత్యాలలో కూడా రైల్వే వాళ్ళు ఆర్ఎండ్బి వాళ్ళు కోఆర్డినేషన్ లేక ఏం చేస్తారంటే మన హయాంలో కాదు 2014 కన్నా ముందు గేటు ఒక దిక్కు పెట్టేది ఇంకో దిక్కు పెట్టారు. దాన్ని తీయమని 5 ఏళ్ళ నుంచి అడితే ఎవరు తీయలే. ఫైనల్లీ మళ్ళీ నా ఎంపీ లాట్స్ నుంచి 58 లక్షల రూపాయలు నేను ఇచ్చి ఆ గేటు తీపించాను. అంటే ఇవన్నీ ఎట్లుంటాయంటే వెంటబడి మొండిగా చేస్తే తప్ప కాని పనులు ఉంటాయి. కానీ అట్లా ఉండొద్దు. వాస్తవానికి సెంట్రల్ గవర్నమెంట్ కోఆపరేట్ చేయాలి. స్టేట్ గవర్నమెంట్ కానీ ఎంపీకి కానీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మీటింగ్ అని ఉంటుంది ఎంపీస్కి. అది చేసి ఎన్ఆర్ఈజిఎస్కి మనకు జిల్లాకు దేశంలో నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది. ఆ మానిటరింగ్ కమిటీలో నేను అప్పుడు యోగితా రాణా గారు ఉండే కలెక్టర్, ఇద్దరం కలిసి టార్గెట్ ఇచ్చాం. 3.5 లక్షల మంది మనకు ఉపాధి హామీ కూలీలు అవ్వాలి. అయినటువంటి వాళ్ళకు కనీస వేతనం పెరగాలి. అంతకుముందు తక్కువ ఉండే, పెంచాలి అని చెప్తే 195కి అప్పుడు టార్గెట్ ఇచ్చాం. ఇప్పుడు అది పెరిగి 204 అయింది. అంటే ఒకరోజు కూలీ ఒకరికి 204 రూపాయలు యావరేజ్గా వచ్చేటట్టుగా చేయగలిగినాం. సో అంటే అన్ని లక్షల మందికి పోయేటటువంటి డబ్బును పెంచడానికి ఇక్కడ క్షేత్రస్థాయిలో మనం పనిచేయాలి. సో యాజ్ అన్ ఎంపీ అక్కడ నుంచి వచ్చే నిధులు ఏంటి, వాటి మానిటరింగ్ ఏంటి, వాటి మీద రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టి మానిటరింగ్ మాత్రం నేను చేశాను. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడం. సో ఇట్లా అనేకమైన కార్యక్రమాలు సెంట్రల్ నుంచి చేసినాం. కొన్ని మన నిజామాబాద్కి చెందని కూడా కొన్ని అడిగినాం. చాలా ఓవరాల్గా బీడీ కార్మికుల గురించి అడిగినాం, మన సింగరేణి కార్మికుల గురించి అడిగినాం, ఇన్కమ్ ట్యాక్స్ వేవర్ కావాలని. అదేవిధంగా మన భద్రాచలం టెంపుల్ ఉంటుంది, దాన్ని రామాయణ సర్క్యూట్లో యాడ్ చేయమని అడిగినాం, చేయలేదు. సో ఇట్లా మనకు ఓవరాల్గా తెలంగాణ అవుట్లుక్ ఉంటుంది కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా ఎంత బెనిఫిట్ అవుతుందో దానికోసం ప్రయత్నం చేసినాం. హైకోర్టు విషయంలో కొట్లాడినాం, ఎయిమ్స్ విషయంలో కొట్లాడినాం. సో ఇట్లా ఇవి చేస్తూనే ఉన్నాం. కానీ అన్నిటికన్నా నాకు ఆత్మసంతృప్తినిచ్చిన విషయం ఏంటంటే నేను ఎంపీ అయిన తెల్లవారే ఈ మెడికల్ కాలేజ్ వాళ్ళందరూ వచ్చింది, మన సీట్లు వెళ్ళిపోతున్నాయి, మీరు మెడికల్ కౌన్సిల్తో మాట్లాడాలి అని అంటే అది ఆ రోజు ఆపినామంటే ఆ రోజు నుంచి దాన్ని డెవలప్ చేసుకుంటూ మెడికల్ కాలేజ్ వాళ్ళ పీజీ సీట్ల వరకు తెచ్చుకున్నాం. ఈ 5 ఇయర్స్లో అది మాత్రం నాకు చాలా సంతృప్తినిచ్చేటటువంటి విషయం. మీరు ఏదైతే పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు మోషన్ చేశారు కదా, కేంద్ర ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లభించిందా? ఏం లేదు, అసలు ఇంట్రడ్యూస్ చేసాం ప్రైవేట్ మెంబర్స్ బిల్లు. దాని మీద చర్చ రావడానికి మరి ఇంకెన్ని రోజులు పడుతుందో తెలియదు. సో దాని మీద అసలు ఇంట్రెస్ట్ కాదు. కామర్స్ మినిస్టర్ గారికి నోటీస్ పోతుంది. యాక్చువల్గా బిల్లు పెట్టేటప్పుడు ఏమైందంటే ఏ డిపార్ట్మెంట్ మినిస్టర్కైనా నోటిఫికేషన్ పోతుంది, ఎటువంటి స్పందన లేదు. ఈ మినిస్టర్ గారు, ఇప్పుడు కొత్తగా వచ్చిన మినిస్టర్ గారు స్పెషల్ టర్మరిక్ సెల్ పెడతామని చెప్పడం జరిగింది. మళ్ళీ రిపీటెడ్గా గుర్తు చేసిన నేను ఈ ఏప్రిల్లో పెడతామని చెప్పారు. కానీ వాళ్ళు ఎన్నికల సంవత్సరం ఎందుకు పెట్టాలనుకున్నట్టున్నారు, అది కూడా పెట్టలేదు. అదర్వైజ్ ఆయన అయితే ప్రామిస్ చేశాడు స్పెషల్ టర్మరిక్ సెల్ పెడతాం తెలంగాణ, కానీ పెట్టలేదు. మీరు ఇన్ని చేసినామని అంటున్నారు, మరి బీజేపీ మాత్రం మొన్న నిజామాబాద్ జిల్లాలో జరిగిన బహిరంగ సభల్లో అసలు పసుపు సమస్య అనేది మా దృష్టికి రాలేదు అని ఇది జోక్ ఆఫ్ ద డికేడ్ అండి. ఇక నేనేం చెప్పాలి, 5 ఏళ్ల నుంచి నాకు తెలిసి నాకంటే ఎక్కువ మా ప్రెస్ మిత్రులందరూ ఎన్నిసార్లు పోతారు అక్క, నన్ను 10 సార్లు నన్నే అన్నారు, ఎన్నిసార్లు పోతారు ఆమె దగ్గరికి, మినిస్టర్ దగ్గరికి అంటే మరి మన పని ఏదాకా పోతూనే ఉండాలి కదా. దానికోసం ప్రయత్నం చేసిన. ఎంత హాస్యాస్పదం అంటే అండి, ఇదే రాజ్నాథ్ సింగ్ గారు 2013లో మన నిజామాబాద్ పసుపు రైతులు నరసింహనాయుడు వాళ్ళందరూ పోయి ధర్నా చేస్తే ఆయన అక్కడికి వచ్చి చెప్పిండు మాకు పసుపు రైతుల కష్టాలు తెలుసు, ఇస్తామని. తర్వాత మోదీ గారు ఇక్కడ ఎలక్షన్లోకి వచ్చినప్పుడు పసుపు రైతుల కష్టాలు నాకు తెలుసు, నేను చూసుకుంటా అని చెప్పారు. నేను 100 సార్లు కలిసినాం, అందరినీ ముఖ్యమంత్రులు కలిసినాం. వాళ్ళ బీజేపీ ముఖ్యమంత్రి మహారాష్ట్ర ఆయన ఉత్తరం రాసిండు. మోడీ గారిని మేము ఎమ్మెల్యేలు అందరం వెళ్ళి కలిసినాం. సో ఇంకా ఎన్ని రకాలుగా దృష్టికి తీసుకురావాలో అన్ని చేసినామండి. ఒక ధర్నా చేయాలి అంతే. ఇక తప్పదంటే నెక్స్ట్ టైం అదే చేస్తాం, ధర్నా చేస్తాం, అవసరమైతే నిరాహార దీక్ష చేస్తాం, ఏదైనా చేసి పసుపు రైతులకు మాత్రం న్యాయం జరిగేలాగా ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు అంటే మీ నెక్స్ట్ టార్గెట్ ఏం పెట్టుకొని ముందుకు పోతున్నారు? పోయినసారి నేను 4 అంశాలు ప్రామిస్ చేసిన అండి. 4 3 పూర్తి చేసినాం, 1 పసుపు బోర్డు మిగిలింది. సో 4 1 రైల్వే లైను, 2 ఇంటింటికి మంచినీరు, 3 మన సాగు చేసుకునేటటువంటి భూమి మన దగ్గర, దాన్ని ద్విగుణీకృతం చేయాలనుకున్నాం. అనుకున్నట్టుగా నాకు 7 నియోజకవర్గాలు పార్లమెంట్లో, 1 అర్బన్ తీసేస్తే మిగతా 6 వ్యవసాయ భూమి ఉంటుంది. ఇప్పుడు 6 6 లక్షల ఎకరాల దగ్గరగా సాగు వస్తుంది. కరెక్ట్ 1.5 ఇయర్ అయ్యి మనకు ప్యాకేజ్ 21 కాళేశ్వరంలో ఒకటి పూర్తయితే 6 లక్షల ఎకరాలు, అంటే నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు మాత్రం సాగు అవుతుంది. సో అది ఎప్పటి నుంచో ఉన్న కళ, నేను ఎంపీ అయ్యాకన్నా ముందు వాగ్దానం చేసినటువంటిది. సో మిషన్ కాకతీయ, ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవన పథకము, నిజాం సాగర్ కెనాలను బాగు చేసుకోవడము, సింగూర్ని తీసి మళ్ళీ నిజాం సాగర్కి అటాచ్ చేయడము, వీటన్నిటితోని పెరిగింది, సాగు బాగా పెరిగింది, ఇంకా కూడా పెరుగుతుంది. ఇంకొక 1.5 ఇయర్ అయితే ఇంకో 2 లక్షల ఎకరాలు యాడ్ అవుతుంది. సో 6 నియోజకవర్గాలకు 6 లక్షల ఎకరాలు సాగు అవుతుంది. సో నా 4వ వాగ్దానం ఇది ఉండే పసుపు బోర్డుది. దీనికోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఈసారి నేను 3 అంశాలు పెట్టుకున్నాను. ఒకటి, సరే పసుపు బోర్డు కోసం కొట్లాడాలి. రెండవది, ఇల్లు చాలా పెద్ద ఎత్తున కట్టించి ఇవ్వాలి.
పోయినసారి కూడా ప్రయత్నం చేసినాం, 15,000 ఇండ్లు మంజూరైనాయి, 750 కోట్ల రూపాయలు మంజూరైనాయి, కానీ కట్టేవాళ్ళు ముందుకు రాలేదు. కాబట్టి ఇండ్లది వెనకడుగులో ఉన్నాం మనం. దాన్ని మన నియోజకవర్గంలో ఈసారి టార్గెట్ పెట్టుకున్నాం మేము. 2 ఏళ్లలో ఖచ్చితంగా ప్రతి ఊర్లో ఇల్లు కట్టడం స్టార్ట్ కావాలి. 5 ఏళ్ల లోపల మాత్రం ఎవరిగా నాకు అప్లికేషన్ కూడా ఇవ్వద్దు ఇల్లు లేదు అని చెప్పి. ఆ స్థాయిలో పనిచేస్తాను నేను ఖచ్చితంగా. అంటే నేను కొంచెం మొండిదాన్నే, గట్టిగా ఎంటపడతాను. అయితే అందులో సగం ప్రాబ్లం కేసీఆర్ గారు తీర్చేశారు. దీనివల్ల సొంత జాగా ఉన్న వాళ్ళందరికీ డైరెక్ట్గా 5 lakhs ఇస్తామని చెప్పారు. సో వాళ్ళ ఇల్లు వాళ్ళే కట్టుకునేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. సో ఆ విషయంలో మాత్రం మేము డెఫినెట్గా వెనుకలో ఉన్నాం. దాన్ని ముందు వచ్చేటట్టుగా దీన్ని ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నాను ఈసారి. రెండవది, మన నియోజకవర్గానికి పోయినసారి 5 ఏళ్లలో దాదాపుగా 249 కంపెనీలు వచ్చాయి. దాంతో ఒక 2,000 కోట్లు ఇన్కమ్ వచ్చింది మనకు, అంటే పెట్టుబడి వచ్చింది. ప్లస్ ఒక 10 నుంచి 12,000 మధ్యలో జాబ్స్ క్రియేట్ అయినాయి. కానీ అది సరిపోదు, ఇంకా పెద్ద సంఖ్యలో జరగాలి. సో ఇండస్ట్రీస్కి సంబంధించి బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపించడం, మీరు ఇలా పేపర్లో కూడా చూస్తుంటారు. దానికి మొత్తం లీగల్గా ఏదైతే వాళ్ళు మన కట్టేసి అన్నీ పెట్టారో బంధనాలు అవన్నీ అయిపోయినాయి, లీగల్ హర్డిల్స్ క్లోజ్ అయినాయి. సో ఇప్పుడు దాన్ని మళ్ళీ పునరుద్ధరించడం. ఎందుకంటే రైతులు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినా సరే, ప్రభుత్వం తీసుకున్నా సరే అని అన్నారు. నాకు మాత్రం రైతులు నడపాలనే ఉంది. నేనే ఇనిషియేటివ్ తీసుకుంటా, నేనే రైతులతో కూర్చుంటే, అవసరమైతే నేనే 2 ఎకరాల భూమి కొనుక్కొని నేను కూడా ఒక సభ్యురాలుగా చేరి, మొత్తానికైతే బోధన్ షుగర్ ఫ్యాక్టరీ ఆ లీగల్ హర్డిల్స్ అన్నీ అయిపోయినాయి కాబట్టి నడిపించడానికి దాని మార్గం సుగమం అవుతుంది. ఇంకా పరిశ్రమలు తేవడానికి 5 ఏళ్లలో టార్గెట్ పెట్టుకున్నాం. ప్రధానంగా నిజామాబాద్లో పసుపు రైతులు ఎర్రజొన్నకు సంబంధించిన అంశాలను నిరసన తెలిపేందుకు 185 మంది, అంటే సుమారుగా 170 మంది వరకు నామినేషన్ దాఖలు చేశారు. అంటే దీని పట్ల మీరు రాజకీయ ఏమన్నా ఉందనుకుంటున్నారా? ఎట్లా మీ అభిప్రాయం? అంటే రైతులు వేసినటువంటి నామినేషన్లు నేను స్వాగతిస్తున్నానండి. ఎందుకు చెప్తున్నా అంటే, రైతులు వేసినటువంటి నామినేషన్తోనే దేశమంతా కూడా ఇది తెలిసింది, ఏంది పసుపు ఏంది, అసలు ఇట్లా ఎందుకు జరుగుతుంది అని. సరే, ఎన్నిక నాకు ఇబ్బంది అవుతుంది, అందరికీ ఇబ్బంది అవుతుంది, అదంతా డిఫరెంట్ స్టోరీ. బట్ ఓవరాల్గా నేనైతే వెల్కమ్ చేస్తున్నా. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీ ద్వారా నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే, 176 మంది రైతులు వేశారని చెప్తున్నారు. 176 మంది ప్లస్ కవిత, మేమందరం కూడా కలిసి జాతీయ పార్టీల మీదనే పోరాటం చేస్తున్నాం. రైతులది నా మీద పోరాటం కాదు, జాతీయ పార్టీల మీదే మేమందరం పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. రేపు మోదీ గారి దగ్గర కూడా ఇస్తాం నామినేషన్లు, రాహుల్ గాంధీ గారి దగ్గర కూడా ఇస్తాం నామినేషన్లు. ఎందుకంటే ఈ సమస్యను అట్లా లైవ్లో పెట్టాలి, పెడితేనే పసుపు పోటు సాధించుకోవడం అవుతుంది, పసుపు కనీస మద్దతు ధర తెచ్చుకోవడం అవుతుంది, ఎర్రజొన్న రైతులకు మద్దతు ధర తెచ్చుకోవడం అవుతుంది. అయితే ఇక్కడ రైతన్నలు కానీ మన ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు, రైతులకు కేసీఆర్ గారు ఎంతగానం చేసిర్రు సహాయం అన్నది. ఎర్రజొన్న రైతులకు కూడా మనము 2 సార్లు ఇచ్చాం డబ్బులు. ఒకసారి 11 కోట్లు కాంగ్రెస్ వాళ్ళు ఎగబెట్టిపోయిన బకాయిలు ఇచ్చినాం, రెండోసారి 150 కోట్లు ఇచ్చి పంట మొత్తం కొన్నాం. ఈసారి కూడా ఈ ఎన్నికల హడవడైపోతే బోనస్ కూడా మనమే ఇస్తాం. ఈ కోడ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇవ్వలేము. కోడ్ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు బోనస్ అనే పదం చెప్పలేదు. నేను అభ్యర్థిని కావచ్చు, నేను చెప్పవచ్చు, కానీ తను ముఖ్యమంత్రి కాబట్టి తను చెప్పలేడు. ఇక దాన్ని కొంతమంది ముఖ్యమంత్రి గారు చెప్పలేదు కదా అని ఇతర పార్టీల వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక అది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాము ఆ పార్టీల వాళ్ళకి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి, ఆయన చెప్పలేడు. ఇప్పుడు ఆయన అభ్యర్థి కాదు, పోయిన ఎన్నికలలో ఆయన అభ్యర్థి, ఇప్పుడైతే ఆయన ఆల్రెడీ ముఖ్యమంత్రి, చెప్పలేడు. సో నేను అభ్యర్థిని కాబట్టి నేను చెప్తున్నాను, ఎర్రజొన్న రైతన్నలకు బోనస్ ఇచ్చేది కూడా మనమే, అందులో ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఈ నామినేషన్లు అనేటటువంటివి నేను పాజిటివ్ కోణంలో చూస్తున్నా. సరే, ఒక్క ఈవీఎం బదులు 12 ఈవీఎంలు ఉంటాయి. దానిలో డెఫినెట్గా నాకు నమ్మకం, మా నిజామాబాద్ ప్రజలు నేను ఎక్కడున్నా వెతికి ఓటేస్తారు. కానీ నేను పెద్ద దూరంలో లేను, మొదటి ఈవీఎంలో 2వ నంబర్ ఏమన్నది ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఓటేస్తారు, మా ప్రజలు నన్ను గెలిపిస్తారనే విశ్వాసం నాకు ఉంది. ఇప్పుడు ఏదైతే నల్గొండ జిల్లాకు సంబంధించిన ఫ్లోరైడ్ బాధితులు 22 మంది ఇప్పుడు ప్రజెంట్గా వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. మీరు కూడా చెప్పారు, అంటే రైతు సమస్యలు పరిష్కరించేందుకు మేము కూడా మోడీ మీద ఒక 1000 మందితో నామినేషన్లు వేస్తామని. మరి అది డెఫినెట్గా ఇస్తాం. మోడీ అనే కాదండి, రాహుల్ గాంధీ గారు కూడా ఇస్తాం. ఎందుకంటే ప్రధానమంత్రి అవ్వాలనుకునేటటువంటి వారందరికీ కూడా రైతుల సమస్య పట్ల అవగాహన ఉండాలి, చిత్తశుద్ధి కూడా ఉండాలి. ఇది దేశమంతా చర్చ జరగాలి కాబట్టి ఖచ్చితంగా మేము కూడా వేస్తాం. ఇప్పుడు ఏదైతే మీరు ఇప్పటివరకు పసుపు సమస్య గురించి చాలా పోరాటాలు చేశారు, మీ ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యర్థి పసుపు బోర్డు నేను ఏర్పాటు చేస్తాను వారం రోజుల్లో అని అంటున్నారు. కానీ బీజేపీ నిన్న రిలీజ్ చేసిన మేనిఫెస్టో, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఒక్కటండి, బీజేపీ అభ్యర్థి గారు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారు అనడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం లేదు. అంటే 5 ఏళ్ల నుంచి ఒక ఎంపీగా ఉండి, ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఒక ముఖ్య సభ్యురాలుగా ఉండి, మా ముఖ్యమంత్రి గారు ఉత్తరాలు రాసిన, బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉత్తరాలు రాసిన, మా వాణిజ్య శాఖ మంత్రి గారు ఉత్తరం రాసిన,
మాట్లాడినా పదే పదే అడిగినా ఇవ్వనటువంటి పసుబోర్డు ఒక్కరి వల్ల సాధ్యమవుతుందని నేను అనుకోను. వారు అట్లా మాటలు చెప్తున్నారంటే డెఫినెట్గా ప్రజల్ని మభ్యపెట్టడం అనేది ఒకటి. రెండు, వారు ఇంకో మాట కూడా చెప్పారు మొన్న. ఏమని, మా రామ్ మాధవ్ గారు వచ్చిండ్రు, ఆయన్నే మేనిఫెస్టో కమిటీ మెంబరు, ఆయన మేనిఫెస్టోలో పెట్టిస్తాడని చెప్పి చాలా సుదీర్ఘంగా ఉపన్యాసాలు ఇచ్చి చాలా అవహేళన కూడా మాట్లాడారు కొన్ని సందర్భాలలో. మరి అదే రామ్ మాధవ్ గారు ఇచ్చిన మాట నిన్ననే మేనిఫెస్టో రిలీజ్ అయింది, దాంట్లో అయితే పసుపోడు అంశం లేదు. అంటే ఇప్పుడు ఈ అభ్యర్థి చెప్పేటటువంటి మాటల్ని వాళ్ళ పార్టీలు ఎవరు సీరియస్గా తీసుకుంటలేరు అన్నది అర్థమైపోయింది. సో అభ్యర్థిగా ఉన్నప్పుడే, ఎన్నికల ముందున్నప్పుడే ఈ వ్యక్తిని సీరియస్గా తీసుకున్నటువంటి వాళ్ళు రేపొద్దున ఎందుకు పట్టించుకుంటారు? ఆ విషయం ప్రజలు ఆలోచించాలి. మేనిఫెస్టోలో పెట్టలేదు అని అంటే చేసే ఉద్దేశం భారతీయ జనతా పార్టీకి లేదు. అందుకని నేను అడిగేది ఏంటంటే, భారతీయ జనతా పార్టీకి అధికారమే ఇవ్వద్దు. అసలు భారతీయ జనతా పార్టీకి రేపటి నాడు అధికారమే ఇవ్వద్దు. 16 సీట్లు మనమే గెలుచుకోవాలి. టీఆర్ఎస్ అధికారంలోకి మనమే రావాలి ఫెడరల్ ఫ్రంట్ ద్వారా. అప్పుడు ఈ పార్టీలన్నిటికీ బుద్ధి చెప్పినట్టు అవుతుంది. మన సమస్యలన్నీ కూడా తీర్చుకునే మార్గం ఏర్పడుతుంది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో అంటే కీలక పాత్ర పోషిస్తుంది అంటారా? కేవలం 16 మంది ఎంపీలతో ఎలాంటి పాత్ర పోషిస్తుంది? అంటే 2 ఎంపీలు ఉన్నప్పుడే మేము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినామండి. సో ఎంపీల సంఖ్య ఇంపార్టెంట్ కాదు, మా లీడర్ ఇంపార్టెంట్. ఎంపీల సంఖ్య ఎంత ఎక్కువ ఉంటే మా లీడర్ విజన్కి అంత సహాయం అవుతుంది. కాబట్టి తెలంగాణ ప్రజల్ని వారు కోరేది ఏంటి? మ్యాక్సిమం ఎంపీలు 16 ఉన్నాం కాబట్టి 16 మనమే గెలవాలి. గెలిస్తే అసద్ భాయ్ ఉన్నారు, 17 మంది మనమే అవుతాం. మనకు ఒక బలం ఉంటుంది, ఒక వాయిస్ ఉంటుంది. తర్వాత ఇప్పటికే ఆల్రెడీ ఫెడరల్ ఫ్రంట్ అనేటటువంటి కాన్సెప్ట్తో కేసీఆర్ గారు అందరినీ కూడా కలవడం జరిగింది. కలిసినటువంటి వారందరూ కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు. ఇప్పుడు బయటికి కనబడడానికి కొంతమంది కాంగ్రెస్తో ఉన్నట్టు, కొంతమంది బీజేపీతో ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికలు కాబట్టి వాళ్ళ రాష్ట్రాలలో ఉండేటటువంటి పరిస్థితిని బట్టి వాళ్ళు అట్లా ఇప్పుడు చెప్తారు. కొన్ని దగ్గరలో మైనారిటీ ఓట్ బ్యాంక్ ఇబ్బంది ఉంటుంది, కొన్ని దగ్గరలో ఇంకొక ఓట్ బ్యాంక్ ఇబ్బంది ఉంటుంది. సో అటు ఇటు ఇప్పుడు కనపడతారు. కానీ రిజల్ట్ వచ్చిన తెల్లారి డిఫరెంట్గా ఉంటుంది సినారియో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి 44 సీట్లు ఉన్నాయండి, రేపు 50 సీట్లే వచ్చినాయి అనుకోండి. అనుకోండి ఒక మాట. ఇప్పుడు కాంగ్రెస్తో ఉన్న డిఎంకే ఉంటుందా? కాంగ్రెస్తో మారిపోతుంది కదా. రేపు బీజేపీకి ఇప్పుడు చాలా సీట్లు వస్తాయి అనుకుంటున్నారు, రేపు 150 వచ్చినాయి అనుకోండి, మహా అయితే 150 వచ్చినాయి అనుకోండి. ఇప్పుడు బీజేపీతో ఉన్న వాళ్ళంతా అటే ఉంటారా? అట్లా మారుతుంది. మారినటువంటి సందర్భంలో కేసీఆర్ గారు ఇప్పటికే ఒక ప్లాట్ఫామ్ తయారు చేసి పెట్టారు కాబట్టి ఆ ప్లాట్ఫామ్ వైపు అందరు కూడా ఆకర్షితులు అవుతారు అనేటటువంటి విశ్వాసం మాకు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యము, వ్యవసాయము అంటే దేశంలో ఎక్కడ లేని విధంగా అమలు చేస్తున్న పథకాలను దేశంలో అనేక రాష్ట్రాలు కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దీని పట్ల మీ అభిప్రాయం? అయ్యో, అనేక రాష్ట్రాలు కాదండి, నిన్న కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ పెట్టిన మేనిఫెస్టోలో సగంకి ఎక్కువ మనమే ఉన్నాయి పథకాలు. 2 పార్టీలు కూడా మననే కాపీ కొట్టారు. అంటే ఇవాళ ఎంత విజన్ లేనటువంటి నాయకులు ఉన్నారో మీరు. ఇప్పుడు మన నాయకుడు ఒక విజన్తో పెట్టినటువంటి పథకాలని జాతీయ స్థాయిలో అన్ని పార్టీలు కాపీ కొట్టినాయంటే ఇక మరి మన నాయకుడికే జాతీయ స్థాయిలో విజన్ ఉన్నట్టు కదా. సో ఆ విషయాన్ని అలా దేశ ప్రజలందరూ కూడా అంగీకరిస్తూ ఉన్నారు. అందుకే మేము చెప్పేది ఏంటంటే ఇటువంటి నాయకుడి యొక్క సేవలు దేశంలో అవసరం. సో రేపటి నాడు ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటైతే ఈ సరికొత్త విధానాల వల్ల కోట్లాది మంది దేశ ప్రజలకు లాభం జరిగేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు 185 మంది పోటీలో ఉన్నారు కదా, ప్రజల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు? ఒకటండి, ప్రజలు స్వచ్ఛందంగా నన్ను గెలిపించుకోవాలనేటటువంటి ఆలోచన ఉంటే డెఫినెట్గా బూత్లకు తరలి వస్తారు, ఓటేస్తారు. రెండవది, ముఖ్యంగా పట్టణాలలో నేను మీ ద్వారా ప్రజలు రిక్వెస్ట్ చేస్తున్నా, పట్టణాలలో చదువుకున్న వాళ్ళు ఓట్లు తక్కువ వేస్తారు. దయచేసి ఓట్లు వేయండి. మీకు ఇష్టం వచ్చిన అభ్యర్థికి వేయండి, కానీ ఓటు వేయండి. ఎందుకంటే ఓటు వేయకపోతే మనం ప్రశ్నించేటటువంటి అవకాశాన్ని కోల్పోతాం. మీకు నచ్చని వాడు ఎన్నికవుతాడు, రేపు వాడు సరిగా పనిచేయడు, దాంతో ఏం అడుగుతారు మీరు? సో ఓటు వేసి సరైనటువంటి అభ్యర్థిని గెలిపించి పంపించేటటువంటి ప్రయత్నం చేయండి. ఇక మూడోది, నా సెగ్మెంట్లో మొత్తం పార్లమెంట్ సెగ్మెంట్లో 7 మా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే గెలిచి ఉన్నారండి. వాళ్ళందరూ కూడా ఓటర్స్ని బాగా మొబిలైజ్ చేసి ఓటింగ్ వరకు తీసుకొచ్చేటట్టుగా రేపు ఎల్లుండి ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వేడి ఎక్కువ ఉంది కాబట్టి మేము కలెక్టర్స్ని కూడా కోరినాము, ఓటింగ్ బూత్ల దగ్గర కొంచెం టెంట్స్ ఎక్కువ వేయండి, వాటర్ ఎక్కువ పెట్టండి, లైన్ పెరుగుతున్న కొద్దీ మీరు కొంచెం ఎక్కువ కేర్ తీసుకోండి అని చెప్పాం. కలెక్టర్స్ కూడా ప్రత్యేకమైనటువంటి కేర్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. సో ఒక క్యాండిడేట్గా నేనైతే నా తరఫున రిక్వెస్ట్ చేశాను, ఎలక్షన్ కమిషన్ కూడా స్పెషల్ ఫెసిలిటీస్ ఇవ్వాలని. ఇస్తారు. కాబట్టి ఓటు కోసం బయటకు వచ్చినటువంటి ముఖ్యంగా మా ఆడబిడ్డలకి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈసారి ఎక్కువ ఈవీఎంలు ఉంటాయి కాబట్టి కొంచెం ఒక్కొక్కరికి సమయం ఎక్కువ పడుతుంది కాబట్టి ప్రశాంతంగా రండి, ఎక్కువసేపు వెయిట్ చేసేటట్టు రండి, కానీ తప్పకుండా రండి. ఎందుకంటే ఇది మన హక్కు,
తప్పకుండా వినియోగించుకోవాలి ఈ ఓటు హక్కు. తప్పకుండా అందరూ పెద్ద ఎత్తున పోలింగ్లో పాల్గొనవలసిందిగా K6 ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైతే ఈవీఎంలో ట్యాంపరింగ్ అవుతాయి అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి, దీని మీద మీ స్పందన ఏంటి? ఇక ఎవరున్నారండి? ప్రతిపక్షం అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నది. మొన్ననే 3 రాష్ట్రాలు గెలిచిన వాళ్ళు ఈవీఎంల ఎన్నికలతో. ఇక మరి ఆడ కూడా ట్యాంపరింగ్ అయినా ఆ ముఖ్యమంత్రులు దించేద్దామంటే మాట్లాడాలి ఇక వాళ్ళు. ఇక లేకపోతే ఉట్టిగా అనవసరమైన చర్చ, ప్రజలు ఏదో కన్ఫ్యూజ్ చేసేటటువంటి చర్చ తప్పితే అందులో లాభం లేదు, పసలేదు ఆర్గ్యుమెంట్లు. చివరిగా జిల్లా ప్రజలకు, ఓటర్లకు, మీ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఓటర్లకు మీరు ఇచ్చేసారు నిజామాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు అందరికి కూడా నేను వినయపూర్వకంగా నమస్కరించి ఒకటే కోరుతా ఉన్నాను. మీరు ఇదివరకు ఒకసారి నాకు అవకాశం ఇస్తే నేను నా శక్తి మేర పనిచేశాను. ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి, మళ్ళీ ఒకసారి నాకు అవకాశం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరీ ముఖ్యంగా నేను ఉన్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇవాళ దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టి అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ యొక్క విజన్, టీఆర్ఎస్ పార్టీ యొక్క ఎంపీలు ఎంత ఎక్కువ సంఖ్యలో పార్లమెంట్లో ఉంటే మన తెలంగాణ రాష్ట్రానికి అంత పెద్ద ఎత్తున లాభం జరుగుతుంది. కాబట్టి మీకోసం పనిచేసినటువంటి నన్ను, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి నన్ను ఈ ఎన్నికలలో కారు గుర్తుపైన ఓటేసి గెలిపించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. ఓవరాల్గా చూసినట్లయితే సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని చెప్పేసి ఎంపీ కవిత ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ కుల్కర్ణితో శ్రీనివాస్, K6 న్యూస్. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. అప్డేట్స్ ను మిస్ అవ్వకండి.